హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మరి చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే మా చర్చి కాడ ఇసుక వచ్చేసి 12 గమ్మెలలు అయితే, పెద్ద గమ్మెల నుండి 12 గమ్మెలలు అయితే వాడి ఉన్నామండి. ఇంటికి ఆ గ్రిల్స్ తగిలించడానికి అనేసి మనకు ఇసుక అవసరం కదా. ఆ గ్రిల్స్ తగిలించడం కోసం ఒక 10-15 గమ్మెలల కోసం అనేసి మనము లారీ లోడ్ కానీ లేకపోతే ట్రాక్టర్ లోడ్ కానీ తెచ్చుకోలేం కనుక ఆ చర్చి దగ్గర తీసుకొచ్చినటువంటి ఇసుక అయితే ఒక 12 గమ్మెలలు అయితే వాడాము. చర్చి పనులు అయితే ప్రారంభం అయ్యాయండి. అందుకనే మా వాళ్ళేమో వచ్చేసి మా సంఘస్థులు ఇసుక అయితే తీశారు. అవతల పక్క అయితే తీశారు. అక్కడ కూడా లేదు. అవతల పక్క ఒక వాగు ఉందన్నమాట. అక్కడ కూడా లేదు, ఇసుక తక్కువగా ఉంది. అయితే మేము తీసుకెళ్ళినటువంటి ఇసుకని తీసుకెళ్ళి మళ్ళీ తీసి ఇవ్వాలి కదా. అందుకనే ఇప్పుడైతే నేను ఇదిగో ఇక్కడైతే వచ్చాను. ఈ వాటర్ దగ్గర ఏమొచ్చేసి ఏమన్నా కడుగుంటుందేట, నీట్గా కడిగేసి ఉంటుంది ఇసుకని లేదా అని చెక్ చేశాను. కానీ ఎక్కడ నీట్గా కడగలేదనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా చారు కూర అని అంటామండి మేమైతే. చామాకు కూర అనమాట. అక్కడ చూసారా, అక్కడ నుండి మొదలుకొని ఈ చివరి వరకు ఎంత ఉందంటే అంత ఉంది, చాలా ఉంది. ఇది ఇక్కడ కూడా ఉంది. మనకు మెయిన్ ఛానల్లో లైఫ్ ఆఫ్ గ్రీన్ విలేజ్ అనే ఛానల్లో అయితే ఈ చారుకూర వీడియో అయితే ఉంది. అక్కడ చూడండి. ఇదిగో ఇసుక అయితే నీట్గా అయితే కడిగేసి ఉంది. నేను ఇది చెక్ చేసి చాలా వాటి దగ్గర అక్కడ అవతల పక్క మీకు చూపించాను కదా, అక్కడ కూడా చూసి వాగు దగ్గర నుండి తీద్దాం అనుకున్నాను, చూశాను. కానీ నీట్గా కడగలేదు. ఇదైతే చాలా నీట్గా కడిగేసి ఉంది కనుక వాటర్ ఇసుక అయితే తీసుకుందాము. ఇసుక తీసుకొని రోడ్డుకి అయితే తీసుకెళ్దాము. మనకు సరిపడా దగ్గర ఒక 30 గమ్మెలు కానీ 40 గమ్మెలు కానీ సరిపోతే చాలు. ఇదంతా గమ్మెలలు అవ్వవు. ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా చూసి తీసుకుందాం, సరేనా? ఫ్రెండ్స్ చూడండి, మొదటి గమ్మెలు అయితే ఎత్తుకున్నాను. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను. ఎన్నిసార్లు వస్తానేటనేది చూడాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కసారి ఒక గమ్మెల ఇసుక తీసుకెళ్ళి నేను కింద పోద్దాం అనుకున్నాను. ప్లేస్ అయితే రెడీ చేశాను. కానీ మళ్ళీ తర్వాత మా అత్తగారు ఏమొచ్చేసి ఏమన్నారంటే, ఇదిగో వేస్ట్ మా సంచులు ఉన్నాయి, తీసుకెళ్ళు, మేమేం చెయ్యము అనేసి అంటే ఆ వేస్ట్ సంచులు తీసుకొచ్చి కింద పారుస్తూ ఉండాను. ఎందుకులే, మనకు ఎలాగో ఆటో ఎక్కించాలి కదా అనేసి ఆ సంచుల దగ్గరే నింపేసామన్నమాట. ఒక గెంబెలు అయితే నింపాను. ఇప్పుడైతే మనకు అత్తవల దగ్గరే ఇదిగో ఈ పార కూడా తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ గంబెల కోసం అయితే వస్తున్నానండి. ఫ్రెండ్స్, పైన ఉన్నటువంటి బురదంతా తీసేసి ఇది ఇలాంటిది పనికిరాంది తీసి జల్లేసేయాలండి. ఎందుకంటే సిమెంట్ దగ్గర పట్టదు. అందుకనే ఇది తీసి, ఇసుక అయితే సూపర్గా ఉంది, బాగుంది. ఫ్రెండ్స్, ఒక 6 గమ్మెలలు అయితే తీసానండి. ఇప్పటికీ గొప్ప కార్యములు చేసేవాడు ఆయన గనుక ఆయన మనకు సహాయం చేసి ఉన్నాడు. మరలా తిరిగి ఆయనకి ఇవ్వాలి, అవునా కదా? ఆయన కార్యములు ఎంతో గొప్పవి. ఫ్రెండ్స్, నాకైతే తలపైన కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడైతే మెడకాయం వచ్చేసి బెండ్ అయిపోయేది అనమాట, మోయడానికి అసలు కుదిరేది కాదు. ఇప్పుడైతే బాగుంది వెళ్ళడానికైనాను. అంటే భారీగా బెండ్ అయిపోయింది మెడకాయ. సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడండి. సూర్యుడు వెళ్ళిపోయే టైంకి కరెక్ట్గాను 5:02 అయిపోతుంది. ఇదిగో సూర్యుడు వెళ్ళిపోయే టైంకి ఏమొచ్చేసి నేను తీసినటువంటిది 3 బస్తాల్లో సగం అయితే తీసాను. ఇవి 3 బస్తాల దగ్గర ఉన్నటువంటిది 15 గమ్మెలండి. ఇదిగో ఈ గమ్మెలతో 15 గమ్మెలు తీసాను. ఫ్రెండ్స్, నేనైతే 16వ గమ్మెల్లో తీసుకెళ్తున్నానండి. అలవట్లేదు కదా, ఆడవాళ్ళు అయితే ఈజీగా మోసేస్తారు, మనకేమొచ్చేసి అలవట్లేదు. ఈ విధంగా మోసుకొని తీసుకెళ్ళాలంటే కష్టమే. వాళ్ళైతే స్టెబిలిటీగా తీసుకెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి నిత్యం చేసేటువంటి పని కనుక వాళ్ళు ఈజీగా తీసుకెళ్ళిపోతారు.
మనకు కొంచెం కష్టమే. అందుట్లో ఘాటి కూడా కదా ఎక్కాలి, అలవాటు అనేది. ఫ్రెండ్స్ చూడండి, 6వ గమ్మెలో తెచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి 6వ గమ్మెలో తెచ్చేసరికి ఆ సూర్యుడు మొత్తానికైతే వెళ్ళిపోయాడు మనల్ని వదిలేసి. ఇప్పుడైతే ఆయనకి బాయ్ చెప్పేద్దాం. వెళ్ళిపోతున్నాడు ఆయన అయితే మొత్తానికి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే 17వ గమ్మెలో తీసుకెళ్తున్నానండి. చాలా టైం అయితే కావస్తుంది కనుక మనం త్వరగా పనులు చేసేసుకోవాలి, చీకటి పడుతుంది. అందుట్లో నేను ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దరిదాపు నడవాలి. బండి ఏం లేదు, నా బండి ఏమొచ్చేసి ఆగిపోయింది. బండి చేసుకుందామంటే డబ్బులు లేవు. నా పరిస్థితి చూస్తే మరి ఘోరంగా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకో. అలాగే డ్యూటీకి వెళ్ళాలన్నా 70 కిలోమీటర్లు ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ నా తలపైన ఉన్నటువంటి గమ్మెలేమో వచ్చేసి పట్టుకోవట్లేదు చూడండి. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే ఈ విధంగా తీసుకెళ్ళడానికి ఎక్స్పర్టే, వాళ్ళకి అలవాటే. కానీ ఎంతైనా మనకైతే అలవాటు ఉండదు కదా. ట్రై చేస్తున్నా, జస్ట్ వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు ఏంటన్నది జస్ట్ ట్రై చేస్తున్నా. బాగానే నిలబడింది మొత్తానికైతే. సూర్యుడైతే మనల్ని వదిలి వెళ్ళిపోయాడండి. 16వ గమ్మెలా తెచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ 19వ గమ్మెలు అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడ మొదలుకొని ఇలాగా అక్కడ వరకు ఇసుక అయితే తీసానండి. దగ్గర 21 గమ్మెలు అయితే వచ్చాయి. ఇంకా మనకు సరిపోదు, ఇసుక అయితే కొంచెం ఉంది. ఇంకా నేను అనుకున్నాను ఒక 30 గమ్మెలు తీస్తాను అనుకున్నాను, కానీ ఇక్కడైతే ఇసుక లేదు కనుక ఇంక ఫైనల్ గమ్మెల ఇది సంథింగ్ 22, 23 గమ్మెల. 22కి 23 మధ్యకి నేను మర్చిపోయాను లెక్కేయడంలో. ఎందుకంటే మధ్యలో కొంతమంది వస్తుంటారు కదా రోడ్లో, వాళ్ళతో మాట్లాడడము ఇలాగా మర్చిపోయాను అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్ గమ్మెల అయితే తీసుకెళ్దామండి. ఇది 22 గమ్మెల కానీ లేదనుకుంటే కానీ 23 గమ్మెల కానీ అయి ఉంటుంది. మళ్ళీ తీయాలనుకున్నాను కానీ ఇసుక అయితే లేదు. ఫైనల్గా ఇది తీసుకెళ్దాము. మనం తీసుకెళ్ళినటువంటి గమ్మెలలో 12 గమ్మెలు కదా పెద్ద గమ్మెలలో. ఆ గమ్మెలలో కానీ ఈ గమ్మెలతో నేను తీసినటువంటి ఇసుక సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ తీద్దాము. నేను చెప్పాను కదా, ఏమన్నా సరిపోకపోతే నెక్స్ట్ తీస్తాను. అదేవిధంగాను 1, 2, 3, 4 మనకు నచ్చినంత, అంటే మనకు మనసులో తోచినంత గమ్మెలలో అయితే ఎక్స్ట్రా ఇస్తాను అని అనున్నాను. దానికి కూడాను వీలవుతే మనకు సరిపోకపోతే మళ్ళీ తీద్దాం, సరేనా? ఇంకొక గమ్మెల అవుతుందేమో అనుకుంటున్నాను మరి. కానీ మనకు టైం అయితే అయిపోయింది కదా, నడిచెళ్ళాలి. 2.5-3 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది మా ఊరికి వెళ్ళడానికి. కనుక టైం అయితే చీకటి పడొచ్చింది, మనం ఒంటరిగా వెళ్ళాలి. ఏదైనా బండి దొరికితే బండి మీద వెళ్ళిపోదాము, దొరకలేదనుకుంటే కనుక బై వాక్ వెళ్ళిపోవాల్సిందే.
ఈ వీడియో మీరు పూర్తిగా చూసుంటే కనుక మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో పట్ల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. ఇప్పుడైతే ఇది మోసుకొని తీసుకెళ్ళిపోదాం చివరిది. కొంచెం తడి ఉంది కదండి, అందుకనే బరువుగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను మోసినటువంటి ఇసుక వచ్చేసి ఈ 3 బస్తాల్లో ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. అది చర్చికి ఇసుకేమో తీసుకున్నాము. ఆ ఇసుక తెచ్చేటప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతాము.